థాయిలాండ్ లో కొబ్బరి బొండాల లోడుతో వెళ్లే ట్రక్కుల మీద కోతులు దర్జాగా కూర్చుని ఉండటం చూస్తే అవి కొబ్బరికాయలను దొంగిలిస్తున్నాయేమో అని మనకు అనిపిస్తుంది. కానీ నిజానికి అవి అక్కడ కూలీలు. అవును, వీటిని వర్కింగ్ మంకీస్ అని పిలుస్తారు. మనిషికి 100 అడుగులు ఎత్తున్న కొబ్బరి చెట్టు ఎక్కడం ప్రాణ సంకటమైన పని. కానీ కోతులకు అది వెన్నతో పెట్టిన విద్య. ఈ కోతులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. యజమాని ఇచ్చే సంజ్ఞలను బట్టి అవి ఏ కాయ కోయాలో గుర్తిస్తాయి. కొబ్బరికాయను పట్టుకొని అది కింద పడే వరకు చాలా చాకచక్యంగా తిప్పుతాయి. ఒక కష్టపడే కోతి రోజుకు 100 కొబ్బరికాయలను కోయగలదు. మనం తాగే ప్రతి కొబ్బరి నీళ్ల బోండా కోతులే కోస్తాయని అనుకుంటే పొరపాటే. కోతులతో కోయించడం అనేది థాయిలాండ్ లో ఒక పురాతన పద్ధతి. కానీ మనుషులతో పోలిస్తే వీటి వేగం మరియు సామర్థ్యం కొంచెం తక్కువే. మనుషులు ఎక్కలేనంత ఎత్తులో ఉన్న చెట్ల కోసం మాత్రమే సాధారణంగా ఈ కోతుల సాయం తీసుకుంటారు. మిగతా సమయాల్లో మనుషులే యంత్రాలు లేదా నిచ్చెనల సాయంతో కోతకొస్తారు. థాయ్ రైతులు ఈ కోతులను కేవలం పనిముట్లుగా చూడరు. వాటిని తమ కుటుంబ సభ్యుల్లా భాగస్వాముల్లా చూసుకుంటారు. అవి చేసిన పనికి ప్రతిఫలంగా వాటికి ఇష్టమైన ఆహారాన్ని అందిస్తారు. ఒక్కోసారి ఈ కోతులకు కోపం వస్తే చిన్న పిల్లల్లాగే వాటిని బుజ్జగించి లాలించాల్సి ఉంటుంది. అప్పుడే అవి మళ్ళీ పనిలోకి దిగుతాయి.